ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకో అండ్ కుదిరితే అందరికీ షేర్ చేయి. జూలై 13th, ఈ జూలై 13th చాలా చాలా పవర్ఫుల్ డే. ఎందుకంటే ఈ జూలై 13th చతుర్దశి, ఆరుద్ర నక్షత్రం, సోమవారం వస్తున్న మాస శివరాత్రి. అండ్ ఆ రోజున ఏకాదశ రుద్రాభిషేకం చేయడం చాలా పవర్ఫుల్. ఏకాదశ రుద్రాభిషేకం అంటే ఏంటి? 11 మంది రుద్రులకు 11 సార్లు రుద్రం చదివి ఒక్కొక్క రుద్రుడికి అని చెప్పి చదివి అభిషేకం చేయటం ఏకాదశ రుద్రాభిషేకం అంటారు. ఈ ఏకాదశ రుద్రాభిషేకం ఎవ్రీ మంత్ చేస్తారు. బట్ దిస్ జూలై 13th ఈజ్ సంథింగ్ స్పెషల్. ఎందుకంటే ఆ కాంబినేషన్ 50 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నెలలో వచ్చే నంది అభిషేకం ఒకటి, త్రయోదశి ముందు వచ్చే నంది అభిషేకం ఒకటి, ఏకాదశ రుద్రాభిషేకం ఒకటి. ఇది కంటిన్యూస్ గా చేయిస్తూ ఉండండి. నేను చెప్తున్నాను, 100% రిజల్ట్స్ చూస్తారు. ఎందుకు అంటే ఏకాదశ రుద్రాభిషేకం స్పెషాలిటీ ఏంటంటే, ఏ దోషాలతో అయితే బాధపడుతున్నావో, లేకపోతే ఏ ప్రాబ్లమ్స్తో అయితే బాధపడుతున్నావో వాటన్నిటిని పాపక్షయం చేసి మెల్లిగా మంచి రోజుల వైపు అడుగులు వేయించేలా చేస్తుంది ఏకాదశ రుద్రాభిషేకం. మన శాస్త్రం చెప్పింది, జాతకంలో ఏ దోషాలు ఏంటి, ఏ దోషమో తెలియకపోతే రుద్రాభిషేకం చేయించుకోమంటారు. అండ్ ఎటువంటి దోషాలనైనా తీసేయగలిగింది నంది అభిషేకం. ఈ రెండు చాలా పవర్ఫుల్. రుద్రాభిషేకం అంటే రుద్రం చదువుతూ చేసే అభిషేకం అన్నమాట. ఆరోగ్యం పరంగా కానీ, లేకపోతే ఐశ్వర్యం పరంగా కానీ, డబ్బులు లేదా ఇంకా చదువు లేదా ల్యాండ్. ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకో అండ్ కుదిరితే అందరికీ షేర్ చేయి. జూలై 13th, ఈ జూలై 13th చాలా చాలా పవర్ఫుల్ డే. ఎందుకంటే ఈ జూలై 13th చతుర్దశి, ఆరుద్ర నక్షత్రం, సోమవారం వస్తున్న మాస శివరాత్రి. అండ్ ఆ రోజున ఏకాదశ రుద్రాభిషేకం చేయడం చాలా పవర్ఫుల్. ఏకాదశ రుద్రాభిషేకం అంటే ఏంటి? 11 మంది రుద్రులకు 11 సార్లు రుద్రం చదివి ఒక్కొక్క రుద్రుడికి అని చెప్పి చదివి అభిషేకం చేయటం ఏకాదశ రుద్రాభిషేకం అంటారు. ఈ